ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరాదేవత ఈ సంవత్సరం మనందరికీ కూడా మనతో పాటు ఉండి మనని సరైన మార్గంలో నడిపిస్తూ మనకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన దివ్యమైన అత్యద్భుతమైన శక్తి కలిగిన పదార్థం నిమలేక. ఈ నిమలేక పవిత్రత, అలాగే ఈ వస్తువుకున్న శక్తి, దీనిలో ఉన్న అద్భుతమైన శక్తిని మనం ఎలా వాడుకోవాలి, ఏ విధంగా మనం పెట్టుకోవడం వల్ల ఈ అద్భుతమైన శక్తి మనకి వస్తుందో తెలియచేస్తాను. అలాగే ఈ లాభం అనేది అసలు చాలామందికి తెలియదు ఏంటంటే, మనకు సహజంగా నిమలేకని సింపుల్గా చూస్తూ ఉంటాం. దీనిలో ఉన్న దివ్యమైన శక్తుల గురించి చాలామంది తెలియదు. అది ఎలా పనిచేస్తుందో మీకు ఈరోజు పూర్తిగా వివరిస్తాను. నేను అంతకుముందు వీడియోల్లో కూడా నిమలేక గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లో ఉంటాయి. వీలైతే వాటి డిస్క్రిప్షన్ లింక్ కూడా వాటి లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే అసలు ఎందుకు ఇంత శక్తి ఉంది అనేది మీకు తెలియచేస్తాను. అలాగే ఎలాంటి లాభం కలుగుతుందో తెలియచేస్తాను. సనాతన ధర్మంలో మళ్ళీ ఇక్కడ మనం చాలామంది మత పోకడల్లో ఆ మతం ఈ మతం అని మాట్లాడుతూ ఉంటారు. ధర్మానికి మతంతో పని లేదు. మీరు ఏ మతంలోనే ఉండండి, మీరు ఆచరించగలిగితే ప్రయత్నం చేయండి. మనకు లాభం కలగాలి, మనం దాని నుంచి ఫలితాన్ని పొందాలి. అంతేకాని దానికి వేరే రంగును పులుకోమాకండి. చాలామంది ఇలాంటి రంగు పులుకోవడం వల్ల ఏమవుతుందంటే అసలు ఫలితాన్ని పొందలేకపోతున్నారు. లేనిపోని అభద్రతా భావాల్ని లోపల మనసులో తెచ్చుకోవడం, దానివల్ల భయాన్ని కలగచేయటం, ఆ భయంతో ఇబ్బంది పడటం. ప్రకృతి మనకి ఎన్నో శక్తుల్ని, ఎన్నో పదార్థాలని మన కోసమే, మానవుల కోసమే కేటాయించింది. దేవతలు చెప్తారు, పురాణాల్లో చెప్తారు, నేను ఈ చెట్టులో ఉన్నాను, ఈ జంతువులో ఉన్నాను, ఈ పక్షిలో ఉన్నాను, ఈ ఆకులో ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం పనిచేసేది. ఏదైనా మన జీవితం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలిగేది. అంటే దేనిలో ఉన్న లాభాన్ని మీరు దీన్ని కావలసిన దానికంటే ఎక్కువ కాకుండా మీకు ఎంత కావాలో అంతవరకే వినియోగించుకోండి, మీకు ఫలితం వస్తుందని అర్థం. దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే భయంతో తీసుకుంటాం. భయంతో కాదు, ప్రేమతో తీసుకోండి. ఏదైనా మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే ఈ ఉపాయాన్ని చేసే ముందు నేను మీకు ఎందుకు లాభం చెప్తాను. మనకి పవిత్రమైన వస్తువుల్లో నిమలేక ఒకటి. అన్ని రకాల మతాల్లో నిమలేకను వాడుతూ ఉంటారు. అలాగే మన పురాణాలలో చూస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణ భగవానుడు నిమలేక ధరించాడు. స్వామివారికి నిమలేక అంటే చాలా ఇష్టం. నిమలి ఈక అంటేనే మనకు కృష్ణ భగవాన్ని పోలుస్తాం. వాస్తవానికి కృష్ణుడు కాళికా స్వరూపం. ఆయన పరాదేవత యొక్క స్వరూపం. సమస్తము ఆయన యందునే ఉన్నాయని మనం చూడగలిగాము, చూసాము. మనం ఆరాధించడం వల్ల, కృష్ణుని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలను కూడా ఎలా వస్తాయో తెలుసుకున్నాం. అలాగే మన ధర్మశాస్త్రాల్లో జ్యోతిష్యం, వాస్తు గురించి చాలా విషయాలు నిమలేకల గురించి అవడం జరిగింది. విశేషమైన స్థానాన్ని కూడా కల్పించడం జరిగింది. నిమలేక మనకి కలిగించే ప్రథమ లాభం ఏంటంటే మన దౌర్భాగ్యాన్ని దూరం చేస్తుంది. అంటే మనం కృష్ణ భగవాన్ని చూస్తే ఎంత ఫలితం కలుగుతుందో, మనం ఆయన చూడంగానే ముందు నిమలేకను చూస్తాం. ఆయన తల మీద ఉన్న నిమలేకను చూస్తాం. దేవతలు చాలామంది ఈ నిమల్ని వాహనం కలిగిన వారు కూడా ఉన్నారు. కార్తికేయుడు అంటే కుమారస్వామి, ఆయన వాహనం నిమలి. మనం ఎలా చూస్తామంటే దేవతలుగా చూస్తాం. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే మనకి శక్తిని ఇవ్వడానికి మన పూర్వీకులు ఎన్నో దేవతాశక్తి స్వరూపాలని ప్రాకృతికపరమైన పదార్థాలతో చూపించారు. దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రకృతిని ఎప్పుడైతే మనం విడవకుండా ఉంటామో మన జీవితాన్ని ప్రకృతి ఖచ్చితంగా కాపాడుతుంది. మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆక్సిజన్ కావాలి. అంటే మనం ఆక్సిజన్ కావాలంటే మొక్కలు పెంచాలి. మొక్కలు ఎక్కడైతే సరిగా ఉండవో అక్కడ మనుషుల్లో విపరీతమైన ప్రకోపాలు ఉంటాయి. మనం అది చూస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులకు ఉన్న దివ్యమైన శక్తుల్ని మనం నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే మన పెద్దలు చెప్పారు కాబట్టి. ఇప్పుడు నిమలేకలు పెట్టుకోవడం వల్ల విశేషమైన లాభం గురించి చెప్తాను. ఎవరైతే నిమలేకని సరైన ప్రదేశంలో ఇంట్లో పెట్టుకుంటారో వారికి విశేషమైన లాభం కలుగుతుంది. వాస్తురీత్యా, అలాగే వ్యాపార రీత్యా, జాతక రీత్యా కొన్ని దోషాలని ఈ నిమలేకలు
తీసి పక్కన పడేస్తాయి ప్రతిరోజు మనం వాటిని చూడటం వల్ల. అలాగే మీరు చేసే పనుల్లో మధ్యలో ఆగిపోవడం, చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అనుకుంటున్నాను ఈ పని అయిపోతుంది అనుకున్న పని ఆగిపోవడం, ఇలా జరుగుతూ ఉంటే మీరు వీటిని వాడవచ్చు. వాస్తురీత్యా వాడవచ్చు, తాంత్రిక రీత్యా వాడవచ్చు, అలాగే కుటుంబ రీత్యా కూడా ఈ నిమ్మలేకల్ని వాడవచ్చు. మిత్రులారా, ఎలా వాడాలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితేనే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. చాలామంది మిత్రులు అనేక సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని, మీరు చేయగలుగుతాము అనుకునే దాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీకు అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. మొదటగా మీకు చెప్తాను, మీరు చేసే పనుల్లో ఆటంకాలు, అడ్డంకులు, మధ్యలో ఆగిపోవడం, మానసికమైన వ్యధ ఇలా జరుగుతుందనుకోండి. మీరు ఒక నిమ్మలేకని తీసుకోండి, ఒక్కదాన్ని మీ బెడ్రూమ్లో మీ బెడ్రూమ్ మీకు దక్షిణ వైపు ఉందనుకోండి. దక్షిణ నైరుతిలో బెడ్రూమ్లు ఉంటాయి. ఎక్కడైనా సరే మీరు ఏ రూమ్లో పడుకుంటున్నా ఆ రూములో దక్షిణం పడమర కార్నర్లో వాయువు అంటాం, దక్షిణం తూర్పు కార్నర్లో ఆగ్నేయం అంటాం. ఇది ఏదైతే ఆగ్నేయ కార్నర్ మీకు చూపిస్తాను నేను ఎలా అంటే అనేది, ఇది మీ ఇల్లు అనుకోండి. ఇది తూర్పు, ఇది ఈస్టు, ఇది వెస్ట్, ఈస్టు వెస్ట్ ఇలా చూడండి, కనిపిస్తుంది కదా. ఇది ఈస్టు వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. మీరు 4 భాగాలు, ఈ కార్నరు, ఈ కార్నరు, ఈ కార్నర్, ఈ కార్నరు. ఇప్పుడు ఈ కార్నర్లో దక్షిణం గోడకి ఒక నిమ్మలేకని మీరు అంటించండి, లేదా ఒక ఫ్రేమ్గా కట్టైనా పెట్టుకోండి, ఒక్క నిమ్మలేకని. దీనివల్ల మీకు లాభం ఏంటంటే, ఇది వ్యాపార సంస్థల్లో అయినా ఇంటిలో అయినా సరే, సంస్థల్లో మీరు ఫ్యాక్టరీలు, వర్క్షాపులు దేంట్లో అయినా సరే ఒక్క నిమ్మలేకని ఫ్రేమ్గా కట్టి దక్షిణ వైపు గోడకి ఇలా, అంటే ఆగ్నేయ మూలం తూర్పు ఆగ్నేయ మధ్యలో ఈ కార్నర్లో పెట్టండి. కనిపిస్తుంది కదా. సౌత్కి ఇది దక్షిణం, ఇది తూర్పు, మీరు ఇది ఆగ్నేయ మూల, ఈ మూల కార్నర్లో దక్షిణ వైపు గోడకి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అది బెడ్రూమ్ అనుకోండి, మీ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది, మన బెడ్రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. బెడ్రూమ్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ కార్నర్లో పెట్టండి. అది మీరు నైరుతి మామూలుగా ఈ నార్త్ సైడ్లో పడుకుంటున్నారు అనుకోండి, అంటే ఈ కార్నర్లో ఇక్కడ పడుకుంటున్నారు అనుకోండి, మీరు ఈ కార్నర్లో పెట్టుకోండి. మీరు ఈ గదిలో పడుకుంటున్నారు అనుకోండి, ఈ కార్నర్లో పెట్టుకోండి. ఏ గదిలో పడుకున్నా మీరు పడుకునే గదిలో దక్షిణ వైపు గోడకి అలాగే కార్నర్ కరెక్ట్గా ఆగ్నేయ కార్నర్లో పెట్టాలి ఒక్క నిమ్మలేకని. మీరు ఏ రోజునైనా పెట్టుకోండి, మీరు ఫ్రేమ్గా కట్టించి పెట్టుకోండి, మామూలుగా లేకపోతే ఇలా అయినా గోడకి అంటించుకోండి. మీకు చేస్తున్న పనుల్లో ఆటంకాలు, ఆగిపోవడాలు, ఇబ్బందులు ఇలాంటివి తగ్గుతాయి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు 2 నిమ్మలేకల్ని ఇలా పెట్టి ఫ్రేమ్గా చేసుకొని దక్షిణ వైపు గోడ పెట్టమని. ఇది ఒక్కటే నిమ్మలేకని కార్నర్లో పెట్టండి. మీరు ఆగిపోయిన పనులు, ఆగుతున్న పనులు ఏదైతే ఉన్నాయో, ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ పూర్తవుతాయి. అలాగే వ్యాపార సంస్థల్లో అయితే సేమ్ దక్షిణ ఇంతకుముందు ఎలాగైతే మన బెడ్రూమ్లో పెట్టామో అలాగే దక్షిణం ఆగ్నేయ కార్నర్లో ఒకటి ఫ్రేమ్గా కట్టి లేదా మామూలుగా అయినా సరే నిమ్మలేకని పెట్టండి, గోడకి అంటించండి. మీకు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు మెల్లమెల్లగా సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీ ఇంట్లో బయట అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 3 నిమ్మలేకలు తీసుకొని చక్కగా పైన ఫ్రేమ్గా కట్టుకొని, లేదంటే 3 ఇలా 1, 2 మధ్యలో 1, 3 పెట్టి మీరు ఇంటి బయట అంటే గుమ్మం బయట మీరు ఫ్రేమ్గా చేసుకొని లేదా మామూలుగా కూడా అంటించమని చెప్పాను. ఇంట్లో ఉండే వాస్తు దోషాలు ఇలాంటి వాటికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. మనకి ఇలా 3 పెట్టిన తర్వాత మన బయట చాలామంది గణపతిని, ఆంజనేయ స్వామి పెట్టుకుంటాం. గణపతి ఉంటే గణపతికి పైన చిన్న స్టిక్కర్ అయిన గణపతి కింద నుంచి ఈ 3 ఇలా పెట్టండి ఫ్రేమ్గా చేసుకొని, ఆ ఫ్రేమ్లో అయినా తగిలించండి. మీకు ఏదైతే ఇంటిలో ఉన్న ఇబ్బందులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాస్తు దోషాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే
అలాంటి వాస్తు దోషాలు అనేవి మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి. పూర్తిగా తొలగిపోతాయని చెప్పడం లేదు, ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి. ఇది కంపల్సరీగా ప్రయత్నించేయండి, చెక్ చేసుకోండి, పెద్ద ఖర్చు కూడా కాదు. అలాగే మనకి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, జేబులో మన పర్సులో కానీ పేపర్లో, ఇలాంటి చిన్న పేపర్లో ఈ నిమ్మలేఖని చుట్టుకొని చిన్నగా చేసుకొని, ఈ నిమ్మలేఖని చిన్నగా చేసుకొని పేపర్లో చుట్టుకొని మనం పై పర్సులో కానీ పై జేబులో పెట్టుకునే అలవాటు ఉంటే మనకి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. చాలామంది చూడండి, స్టిక్కర్లు ఉంటాయి కొన్ని వెండితో చేసినవి, వాటిని నిమ్మలేఖల్ని ఫ్లూట్ ఉన్న వాటిని పెట్టుకుంటూ ఉంటారు. చాలామందికి అర్థం కాదు, అది జేబు తగిలించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల మీ జాతకంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటి? రాహుకేతుల సమస్య. రాహుకేతువుల దోషాల నుండి కూడా మనం ఇది పెట్టుకోవడం వల్ల ఆ వచ్చే దోష ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతాం. చిత్రంగా అనిపించవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు నిమ్మలేఖని తప్పకుండా ఉండే విధంగా బుక్లోనో పెట్టుకొని ఇలా పెట్టుకు తీసుకువెళ్ళండి. మీకు సమస్యలు అనేవి రావు, అంటే ఆటంకాలు తొలుగుతాయి. రాహుకేతు ప్రభావంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రభావం అనేది మీ మీద పనిచేయదు. అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను. శుక్రవారం నాడు ఒక నిమ్మలేఖని తీసుకొని మీ హాల్ టేబుల్ మీద ఇలాంటి ఎల్లో కలర్ జార్ తీసుకొని ఇలా పెట్టి ఉంచండి. ఒక నిమ్మలేఖనైనా సరే, లేదు ఒక కట్ట దొరికింది గురువుగారు అంటే ఒక కట్టైనా పెట్టండి. ఇలా పెట్టుకోవడం, ఇది కూడా ఎల్లో కలర్ జార్ అయి ఉండాలి, మామూలుగా మిగతా జార్ కాదు. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు మీ కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. బయట వ్యక్తుల యొక్క చెడు దృష్టి కూడా మీ ఇంటి మీద పడదు. ఒకవేళ వారు చెడు దృష్టి పెట్టినా మీ మీద ఆ ప్రభావం అనేది ఉండదు. ఇలా ఎల్లో కలర్ జారు, మాకు ఎల్లో కలర్ జారు దొరకదండి అనుకుంటే చక్కగా ఏదైనా డబ్బా తీసుకొని దానికి ఎల్లో కలర్ పెయింట్ వేయండి. చిన్న శాంపుల్ పీస్ డబ్బాలు దొరుకుతాయి, పెయింట్ డబ్బాలు. మన మామూలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్కి అయినా సరే కట్ చేసి ఆ శాంపిల్ బాటిల్ 20 రూపాయలు ఎంత ఉంటుంది, పెయింట్ డబ్బా ఎల్లో కలర్ది, దాంట్లో చక్కగా పెయింట్ వేసి దాంట్లో ఒక్క నిమ్మలేఖనైనా పెట్టి చూడండి. మీకు చెడు దృష్టి ప్రభావం నుంచి బయటపడతారు. మీ కుటుంబంలో ఏదైతే ఎదుర్కొంటున్న అనవసరమైన సమస్యలు, అంటే పక్కింటి వారి గురించి మాట్లాడి గొడవ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ గురించి కాదు, ఎదురింటి వాళ్ళ గురించి, లేదా దేశ రాజకీయాల గురించి, లేకపోతే ఒక మన ప్రపంచంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడి గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. దాని అర్థం ఏంటంటే చెడు దృష్టి, నకారాత్మక శక్తి ప్రభావం అని అర్థం. అలా కొంతమంది నోటి దూల ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎక్కువ మాట్లాడడం అంటే ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యుల్ని తక్కువ చేసి మాట్లాడటం, అలా చేస్తూ ఉంటారు. దానికి కూడా చెడు దృష్టి ప్రభావం అనేది శాస్త్రం చెప్తున్నమాట. కాబట్టి ఇలా మీరు నిమ్మలేఖల్ని హాల్లో కనిపించే విధంగా ఎల్లో కలర్ జార్లో పెట్టడం వల్ల మీకు ఆ దృష్టి దోషం తగ్గుతుంది. అలాగే ఏదైతే గురువు బలహీనంగా ఉన్న జాతకంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీకు ఆ బలం అనేది పెరుగుతుంది. ఇది మీరు హాల్లో కూర్చునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. అలాగే ఇసినికర్రలు ఉంటాయి, వాటిని దేవతలకి మనం వాడుతూ ఉంటాము. కొంతమంది పూర్వం రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ విసినికర్రలు కూడా వాడుతూ ఉండేవారు. మానసికమైన అశాంతి, మానసికమైన వ్యధత ఉన్నవారు ఈ నిమ్మల ఈకని ఇలా ఇసురుకుని బయటికి వెళ్ళినా పనులు అవుతాయి అని శాస్త్రం చెప్తుంది. అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది. మిత్రులారా, నమ్మకం, విశ్వాసంతో మీరు ప్రయత్నించేయండి. మతము, జాతి, కులం అంటూ ఏమీ లేవు ఇందులో. మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే, మన పెద్దలు చెప్పిన విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, నమ్మగలిగితే ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇలాంటి వీడియోలు ముందు మీకు చాలా చెప్తాను. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా మిమ్మల్ని పర్సన్ టు పర్సన్ కలవడానికి ప్రయత్నించేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.